మూవీ కమిట్మెంట్స్ గురించి నువ్వు మాట్లాడు. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నావు గదా! హ్మ్. ఏం దాని గురించి చెప్పు? అంటే స్టార్టింగ్ కెరియర్‌లో బేసిక్‌గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళేదాన్ని ఆఫీస్‌కి. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉండేవాళ్ళు. హ్మ్. స్టోరీ చెప్పేవాళ్ళు. చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్‌కి లేదా డైరెక్టర్‌కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు. హ్మ్. అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు. అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపోవాలని అనుకుండేదానివా? ఆ! తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్ళిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళుంటారు కదా! హ్మ్. ఏంటి అనంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళే. అమ్మ నీ అమ్మ ఎక్స్‌ట్రా మనది వేరే లెవెల్ ఉంటది కదా! ఆ! ఎక్స్‌ట్రా చేయొద్దు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు ఆ! అని చెప్పి అప్పటినుంచి మూవీస్ అంటే భయముండేది. హ్మ్. బట్ తర్వాత నాకు అర్థమైందేంటంటే హ్మ్. ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంటదో హ్మ్. వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవ్వరి సినిమా కూడా సెట్స్ మీదకెళ్ళదు. హ్మ్. ఇలా ఒక కృష్ణానగర్‌లో, యూసఫ్‌గూడలో ఒక ఆఫీస్ తీసేసుకొని, ఒక టేబుల్ ఏసేసుకొని, కాలు మీద కాలేసుకొని కూర్చొని, వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని, బకరాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు. హ్మ్. వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళు ఎవరైనా దొరికారనుకో, హ్మ్. అంతే ఇంకా బలైపోయినట్టే అమ్మాయిలు. అమ్మాయిలు. హ్మ్. తెలియని వాళ్ళు ఎవరైనా మేబీ ఛాన్స్ వచ్చేస్తదేమో, ఏదైనా చేసేద్దాం, చింపేద్దాం అనుకోని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా. నేనిచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు. హ్మ్. చాలా మందికి ఇలాంటోళ్ళు దొరుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ! మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న. మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటే. నీ జీవితంలో నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి చాలా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ చూసావు. లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యావు. కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు అప్పుడప్పుడు. ఏం చెప్పానురా? నార్మల్‌గా తెలుస్తాయి కదా! నాకు అర్థమవుతది కదా! చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఆహా! ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ లైక్ ఏం నేర్చుకున్నావు లైఫ్‌లో ఈ లైఫ్ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? నాకేం నేర్చుకున్నట్టు ఏం అనిపించట్లేదు. హ్మ్. నేర్చుకోలేనిది ఇంకా ఏంటి? పేషెన్స్ ఎక్కువుండాలి. ఎక్కువుందండి. కోపం తక్కువుండాలి. ఆహా! ఆ! ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత నీలాగా నీలాగా ఎవరినైనా మడతపెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి. నేను మడతపెట్టి మాట్లాడతానా? బాగా. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే హ్మ్. కోపం తక్కువుండాలి. హ్మ్. పేషెన్స్ ఎక్కువుండాలి. హ్మ్. మాట్లాడడం రావాలి. ఒబీడియంట్‌గా ఉండాలి. హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. అంతే. ఇది నేర్చుకున్నా. సీరియల్స్ నీకు నడుస్తుందా? బావుంది. పేమెంట్‌ల పరంగా దీని పరంగా. ఇంక జీవితాంతం సీరియల్స్ చేసుకొని ఉంటావా? సినిమాలకి వాటికి ట్రై చేయవా? చేస్తున్నా. హ్మ్. రీసెంట్‌గా 'రాస్తారుంది భలే ఉన్నాడే' మూవీ చేశా. హ్మ్. ఇంకొకటి 'ప్రియదర్శి' గారిది చేశా. అది రిలీజ్‌కి ఉంది. హ్మ్. 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 హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ. యాక్టింగ్ ఫీల్డ్‌లోని సీరియల్స్ అంటే సీరియల్స్. సినిమాకి సీరియల్‌కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు. సీరియల్స్ అంటే లైక్ ఉన్నది. అదుంది. చూస్తారు. బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా! హ్మ్. సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. హ్మ్. బట్ ఏంటంటే హీరోయిన్‌గా రావాలంటే కష్టం. హ్మ్. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్‌లు ఇవి చేసుకోగలరు గానీ, హ్మ్. హీరోయిన్ లాగా రాలేరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్‌గా చేసిన వాడు హీరో అవుతున్నాడంటే వాడి సినిమా ఖచ్చితంగా అవును. హిట్ అవ్వదు. అవును. అది ఎంత మంచి స్టోరీ అయినా. అవును. నిన్ను టీవీ స్క్రీన్‌లో చూసే మనిషిని హ్మ్. థియేటర్‌లోకెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు. ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు అవును. చూడ్డానికి. అవును. అలాంటప్పుడు థియేటర్‌కెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అవును. అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. హ్మ్. హ్మ్. మేబీ ఎంతో మెప్పిచ్చి, ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే, హ్మ్. అరే! వెళ్ళాలి మనోడు హ్మ్. అనే ఒక రెస్పెక్ట్‌తో వెళ్తారు గానీ, హ్మ్. సంథింగ్ ఏదో బజ్ ఉందని ఎళ్ళరని నా ఒపీనియన్. యాహ్!